కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతన్నులందరూ కూడా కాని కష్టాలు పడుతున్నారు. సూపర్ 6లో వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో, మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని ఏదైతే ఒక అబద్ధపు హామీ చెప్పారో, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక, అలాగే పంటల నష్టపరిహారం లేదు. ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. అలాగే ఏదైనా కరువు వస్తే కూడా ఎటువంటి సాయం ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఈ రోజున రాష్ట్రంలో రైతన్నుల పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఆత్మహత్యలకు దారి తీస్తోంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రైతన్నుల సమస్యల మీద, వారిచ్చినటువంటి మాట మీద దృష్టి సారించట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. అలాగే మనం చూసాము, రైతే రాజుగా ఉండాలి అని భావించి అదే సిద్ధాంతాన్ని నమ్మి రైతు బుధం చట్టి నడిపించి ధైర్యాన్నిచ్చి వలసల నుంచి తిరిగి వచ్చి మళ్ళా రాష్ట్రంలోకి వచ్చి వారి యొక్క సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితిని జగనన్న ప్రభుత్వం కల్పించింది అని గర్వంగా మేము చెప్పగలుగుతాము. రైతు భరోసా అని రైతన్నకు సరైన సమయంలో మరి అండగా ఉండి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి విత్తనాల దగ్గర నుంచి మళ్ళా తిరుగు రైతు పండించినటువంటి ధాన్యాన్ని మళ్ళా తిరిగి ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతుకు బ్యాక్ బోన్లా నిలబడి రైతుకు సరైన సమయంలో ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఏదైనా పంటలు నష్టం వస్తే కూడా ఆ పరిహారం కావచ్చు, ఏ విధంగానైనా కూడా అన్ని విధాలుగా రైతన్నకు తోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొంది. మరి ఈ రోజున మనం చూసాము రైతు భరోసా కేంద్రాలు, వాటి పరిస్థితి ఏంటంటే గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు గ్రామం యొక్క పరిస్థితిని, గ్రామం యొక్క వాతావరణాన్ని రైతు భరోసా కేంద్రాలు మార్చి రైతన్నకు ఎంతో చేదోడు బాదోడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు సంతోషంగా ఉంటే మరి అలాంటి సిస్టమ్ని నిర్వీర్యం చేశారు. సరే, నిర్వీర్యం చేశారు. ఈ సిస్టమ్ని ఒకవేళ దీన్నే మీరు కనుక కంటిన్యూ చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుంటారు, ఆనందంగా ఉంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించట్లేదు? ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఎందుకు రాష్ట్ర ప్రజల వైపున కానీ అటు రైతులకు మంచి చేద్దాం కానీ ఎందుకు లేవు? ఇదే సిస్టమ్ని మీరు కంటిన్యూ చేస్తే రైతులు సంతోషిస్తారు కదా. సరే, ఈ సిస్టమ్ని రైతు భరోసా కేంద్రాలు ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయడం మీకు ఇష్టం లేదు, ఓకే. కానీ మీరు ఇంకేదైనా సిస్టమ్ని తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటే హర్షిస్తారు కదా. ఆ ఆలోచన లేదు, కంటిన్యూ చేద్దామని కొత్త సిస్టంలు తీసుకొద్దామన్నటువంటి ఊసే లేదు. మీరు చెప్పిన హామీ, మీరిచ్చిన మాట మీద నిలబడుతున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఏమీ లేవు. ఏంటా వీళ్ళు చేస్తున్నారంటే ఈ 6 నెలలుగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఎక్కడ పోస్ట్ పెట్టారా అని చెప్పి ఈరోజు లెన్స్ వేసి మరి ఎతికి వాళ్ళని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. ఈరోజు సామాన్య సోషల్ మీడియా పిల్లల దగ్గర నుంచి చూస్తే ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల దాకా ఏవో ఒక అక్రమ కేసులు పెట్టాలి, వీళ్ళని కొంచెం స్లో చేయాలి, భయపడి పారిపోతారు. ఇలాంటి ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ 6 నెలలుగా కూడా ఈ మాటలు చెప్తూ ఈ అక్రమ కేసులు పెడుతూ పబ్బం గడుపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని, రైతుల విషయంలో మీరు ఇచ్చిన మాటని మీరు నిద్ర మేల్కొని మీరు వారికి అండగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇదే అంశం కాదు, ఏ అంశం మీదైనా కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు మీరు ఇచ్చినటువంటి మీరు మాట మీద నిలబడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ఈనాడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారం కోసం, కుర్చీ కోసం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసి సూపర్ 6 పేరుతో పాటు 6 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. రైతులకు ఏదైతే సుఖీభవ పేరుతోటి గతంలో
వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా రైతు భరోసాతోటి ఏదైతే 13,500 రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేశామో దాన్ని గొప్పగా చేస్తాం అని చెప్పి అన్నదాత సుఖీభవ అని మాత్రం మార్చడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఈరోజు రబీ అయిపోతూ ఉంది, ఖరీఫ్ అయిపోతూ ఉంది, కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు ఈరోజు సహాయం చేసిన పరిస్థితి లేదు. 20,000 రూపాయలు ఇస్తాం, గొప్పగా కూడా రైతులను ఆదుకుంటామని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు. ఏదైతే 1,700 రూపాయలతోటి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర ఏదో నెపం చెప్పేసి 1,350 రూపాయలకి కొని రైతులు మోసం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా అడుగుతూ ఉన్నాను. రైతులు నోర్లు కొట్టి ఈరోజు కొంతమంది సిండికేట్గా తయారయ్యి రైతుల దగ్గర నుంచి కూడా 6 కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి దాని వైపు దృష్టి పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని, మంత్రుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంత్రి అయితే 2 అడుగులు ముందుకేసి మీరు ఒక మెసేజ్ పెట్టండి చాలు, మిమ్మల్ని మీ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కూడా ఆదుకుంటామని చెప్పిన మంత్రి ఈరోజు ఎక్కడా కూడా ఆయన వాయిస్ కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు ఈ రకంగా రైతులను దగా చేస్తూ ఉన్నారు. కష్టపడి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న పరిస్థితి. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఒక సంఘీభావం, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఆయన యొక్క ఆలోచన ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఇన్ఛార్జీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా రైతులందరం కూడా కలిసి కలెక్టర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని, రైతులు పడే బాధల్ని, వాళ్ళని బయట వేయాలి, ఆదుకోవాలి. మీ ద్వారా మా విన్నపాన్ని, మీ ద్వారా మా డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు రైతులు నోర్లు కొట్టొద్దండి. ఏదైతే గతంలో దరిదాపుగా 3,40,000 టన్నుల పైచిలుకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఆదుకోవాలి. ఇవే కాదు, త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళ సమస్యలని ఖచ్చితంగా ముందుండి కూడా పోరాటం చేయడానికి అందరూ కూడా సంసిద్ధులై కదిలొచ్చే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూడా రైతుల కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో, గతంలో 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో పేదవారికి ఇస్తే ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో రివ్యూలతోటి ఇంకా ఏదైనా గొంతెత్తి ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఈరోజు అనవసరంగా కూడా పిల్లల మీద కేసులు పెట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చేయని విధంగా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.